వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మనతో మాట్లాడేందుకు, అలాగే ఇటీవల కాకినాడకు సంబంధించిన మత్స్యకారులు శ్రీలంక సముద్ర జలాలలోకి వెళ్ళి అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నలుగురు మత్స్యకారులను కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా ఇక ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఇప్పుడు మత్స్యకారులు వెళ్ళారు, అక్కడ ఏ విధంగా చిక్కుకున్నారో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మత్స్యకారులు ఎప్పుడు వెళ్ళారు, ఎంతమంది మత్స్యకారులు అక్కడ చిక్కుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీరు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? వాళ్ళు వెళ్ళడం యాక్చువల్గా తమిళనాడులో బోట్లు సౌకగా దొరుకుతాయంటే సెకండ్ హ్యాండ్ బోట్ కొనుక్కుందని వెళ్ళారు అక్కడికి. అది సుమారు ఇక్కడ మనకి 3వ తారీఖున అక్కడ కొనుక్కోవడం బయలుదేరడం జరిగింది. 3వ తారీఖున బయలుదేరారు. 4వ తారీఖున శ్రీలంక బోర్డర్లో కోస్ట్ గార్డ్కి దొరికారు వాళ్ళు. అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ తెలియపరిచి వెంటనే మన జిల్లా కలెక్టర్ గారు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వానికి వెంటనే తెలియపరిస్తే గవర్నమెంట్కి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది, సంబంధిత మంత్రి కాబట్టి. వెంటనే మన చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే వారు అక్కడి నుంచి వెంటనే స్పందించి ఇండియన్ అంబాసీ ద్వారా ఆ గవర్నమెంట్ కూడా తెలియపరచడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే కొనుక్కుని వచ్చేటప్పుడు వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం వల్ల వాళ్ళు పక్కదారికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా లేకపోతే న్యాచురల్గా అయితే వచ్చేస్తారు వాళ్ళు. నావిగేషన్ సిస్టమ్ పనిచేయడం వల్ల వాళ్ళకి దారి తెలియక వేరే చోటుకి వెళ్ళిపోవడంలో కోస్ట్ గార్డ్ దొరకడం జరిగింది. శ్రీలంక కోస్ట్ గార్డ్కి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు వారు సేఫ్గానే ఉన్నారు, గవర్నమెంట్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. రిమాండ్ చేశారు అక్కడ. మీకు తెలియదు ఏముంది, ఎవరిని దొరికినప్పుడు కూడా ఫస్ట్ కస్టడీలో తీసుకుంటారు. మనమైనా సరే మన గవర్నమెంట్కి మనకి అనేక మంది మనకు ఇక్కడికి వచ్చినప్పుడు వేరే దేశాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ పట్టుకోవడం, గవర్నమెంట్ కస్టడీలో పెట్టడం, మళ్ళీ వాళ్ళు ఎవరైనా తెలిసిన తర్వాత తిరిగి పంపించడం ఎన్నో జరిగినాయి ఇలాంటివి ఇక్కడ కూడా. అదేవిధంగా వాళ్ళని కూడా తిరిగి పంపించేస్తారు. సురక్షితంగా ఉన్నారు, బాగున్నారు. వాళ్ళందరితో కూడా ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ మాట్లాడుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కుటుంబ సభ్యులకు ఎటువంటి భరోసా ఇచ్చారంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడించడం కానీ ఏమైనా జరిగింది? ఈరోజు కుటుంబ సభ్యులతో వాళ్ళతో మాట్లాడించడం కాదు కానీ జరగదు, కానీ ఆ కుటుంబాలన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 4 రోజులు సరిపడగా రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ధైర్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని సేఫ్గా తీసుకొస్తుందని నమ్మకంతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అందరూ. అంటే మత్స్యకారులు ప్రధానంగా అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే అలాంటివి కాకుండా వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా అక్కడ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా చూపించి, అలాగే వాళ్ళ వాళ్ళని వాళ్ళు అక్కడే చెకింగ్ చేసే విధంగా ఏదైనా ఐడెంటిటీ కార్డు మత్స్యకారులు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మన లాస్ట్ గవర్నమెంట్లోనే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని చెప్పి ఆ దృష్టితో పెట్టుకుని ఐడి కార్డులు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఐడి కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఐడి కార్డులు చూపించినట్టయితే పంపించేస్తారు. చాలా చోట్ల జరుగుతుంటాయి. అయితే ఇక్కడ సంథింగ్ ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు వచ్చి ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కాదు. అంత దూరం ఎట్లా వచ్చారనేది ఒక అనుమానాలు ఉంటాయి వాళ్ళకి, ఎవరు ఏంటన్నది. ఈ మధ్యకాలంలో చూస్తున్న సముద్రంలో టెర్రరిస్టులు అని, రకరకాలు ఈరోజు స్మగ్లర్స్ అని ఇవన్నీ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు వృత్తి ప్రకారం, వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం చేసింది. అది ఎవరు వస్తారో కూడా తెలియదు కదా, ఎవరన్నది తెలియదు, అనుమానాలు ఉంటాయి వాళ్ళకి. దాన్ని మనమైనా సరే ఇక్కడ ఎవరైనా వేరే రాష్ట్రాలు వచ్చినా అలాగే మన కస్టడీలో తీసుకుంటాం మనం. ఆ విధంగా తీసుకున్నారు. ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐడి కార్డు చూపిస్తే వాళ్ళు దాని ద్వారా పంపించడం కూడా జరుగుతుంది. ఇది సంథింగ్ మరి ఐడి కార్డు తీసుకెళ్లేదో ఏంటో కూడా తెలియదు అసలు. అంటే ఇప్పుడు యాక్టివేషన్లో ఉన్నాయండి ప్రస్తుతం అన్నీ కూడా. అంటే వాళ్ళకి స్కాన్ చేసిన వాళ్ళ డేటా అన్నీ కూడా వచ్చే విధంగా ఆ టెక్నాలజీ ఉంటుందండి. ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇదిగో మీకు ఐడి కార్డు ఉంది, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఈ కార్డుగా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వీళ్ళు డేటా అంతా వచ్చేస్తుంది. వీళ్ళు మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెంటనే తెలియపరుస్తారు, వాళ్ళు చూస్తారు. ఇది మా వాళ్ళు అని చెప్పడంగానే రిలీజ్ చేసేస్తారు. అలాంటి ఎన్నో జరుగుతున్నాయి కూడా. ఈ ఐడి కార్డు పట్టుకుని వెళ్ళాలి, కూడా ఉండాలి. కాకినాడ మత్స్యకారులందరూ కూడా ఇవ్వడం జరిగిందని గతంలో మీరు అందరికీ ఇవ్వడం జరిగింది. కార్డు అందరికీ ఇచ్చాం. ఎవరైనా తీసుకుపోయినా అప్లై చేస్తే మళ్ళీ ఇస్తారు కూడా. ఇది ఐడి కార్డు ఉండాలి కూడా అందరికీ. ఎందుకంటే ఒక్కోసారి మనం చూస్తున్నాం, ఫిషింగ్కి వెళ్ళినప్పుడు సైక్లోన్ ఏదైనా వచ్చినప్పుడు కొన్ని ఇంజిన్ ఆగిపోయినా బోట్లు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు ఈ ఐడి కార్డు పెట్టుకుంటే వాళ్ళు వెంటనే తెలియపరచడం. మన గవర్నమెంట్కి ఇప్పుడు కొన్ని
మన వాళ్ళకి తెలుగు వచ్చు, వేరే భాష రాదు, వేరే రాష్ట్రం వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ఐడి కార్డు చూపించినట్టయితే వెంటనే మన డిపార్ట్మెంట్ తెలియపరుస్తున్నారు, గవర్నమెంట్ తెలియపరుస్తున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళే పంపించేస్తున్నారు. అన్న ఐడి కార్డు చాలా ఉపయోగపడుతుంది ఈ రోజున, అందరికి ఇస్తాం కూడా. ఇప్పుడు ఈ నలుగురు కూడా త్వరలో వచ్చేసే అవకాశం ఉంది. అంటే బోర్డుతో పాటు వచ్చేస్తారండి వాళ్ళంటే ఏదైనా అబ్జెక్షన్ పెడతారు? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంటాయి కదా బోర్డ్స్ కొన్నట్టు కూడా? అదే అబ్జెక్షన్ ఉండదు. బోర్డు కొన్నారు కాబట్టి అక్కడ అమ్మిన అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని బోర్డు కూడా ఇచ్చి పంపించేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. గవర్నమెంట్ కూడా చాలా అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, అన్ని సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. అంటే రిమాండ్లో పెట్టారు కాబట్టి ఆ రిమాండ్ కూడా తగ్గిస్తారని అనిపించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తగ్గించే అవకాశాలు కూడా ఉంది. ఈరోజు నాకు తెలిసిన మట్టుకి 11వ తారీఖునే రిలీజ్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. మాకు తెలిసిన మట్టుకి 11వ తారీఖున రిలీజ్ చేసేయచ్చు. బోటు వాళ్ళు ఈరోజు తీసుకురావడానికి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే శ్రీలంకలో చిక్కుకున్న మత్స్యకారుల కోసం అయితే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆయన ఏదైతే సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకైతే అండగా ఉండేందుకు వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించారు. అలాగే త్వరలోనే వాళ్ళకైతే ఇప్పుడు ఏదైతే ఆ రిమాండ్ విధించిన నేపథ్యంలో పూర్తయిన నేపథ్యంలో వాళ్ళని సురక్షితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని అయితే సురక్షితంగా పంపించేసే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని కూడా ఒక పక్కనైతే చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ మత్స్యకారులు ఎప్పుడైనా సరే ఈ యొక్క సముద్ర జలాల్లో మిస్ అయితే వాళ్ళకి శాశ్వతంగా ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఆ ఐడి కార్డులు ఉన్నాయి లేదా అనేది కూడా కొంచెం ఇబ్బందికరం పరిస్థితి ఏర్పడినప్పటికీ శాశ్వతంగా కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఇటువంటి ఐడి కార్డులు పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తామని కూడా అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. క్షేమంగా త్వరలోనే వాళ్ళంతా కూడా తిరిగి వస్తారని కూడా వాళ్ళ ఇప్పటికే అధికారులతో మాట్లాడి అన్ని వివరాలు కూడా తెలుసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు పక్కన చంద్రబాబు గారు కూడా అడిగిన నేపథ్యంలోనే ఈ మొత్తం వాళ్ళందరూ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు పక్కన అధికార యంత్రాంగంతో పనిచేస్తుందని కూడా వనమాడి కొండబాబు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.